బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు ఎల్వైపి గారు ఒక్క నిమిషం. ఎల్వైపి గారు లోకేష్ గారు మీతో బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువుగారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్. వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు భరత్ గారు సత్యదూరం మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికీ ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్లో 81,72,224 మంది ఉండే వల్ల 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 23లో 8 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదు అంటున్నారు. దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్. వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చేగల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. సో అది మేము చూసుకుంటున్నాం. సో మేము ముందల పేమెంట్ చేసిన అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సార్. అది రెండు కలిసికట్టుగా మేము అందిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా అందిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వివరాలు మళ్ళీ ఇవ్వండి సార్. విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అర్హులందరికీ ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా అధ్యక్ష, పోయిన సెషన్లో గౌరవ చైర్ గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం సంబంధించిన అది కూడా ఒకసారి కొంచెం వివరిస్తాను అధ్యక్ష. జియో నంబర్ 26 కింద తల్లికి వందనం అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు అడిగిన ప్రత్యేకంగా ప్రశ్న ఏంటంటే శానిటరీ వర్కర్స్కి అందట్లేదని మీరు అడిగారు అధ్యక్ష. పాయింట్ జీలో అధ్యక్ష, anyone among the household members employed in any central state government service, PSU or getting government pension post retirement are not eligible and rasi bracket lo adhyaksha. Sanitary workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural and less than 12,000 rupees per month in urban areas are exempted. So అవును అధ్యక్ష. మీరు లిమిటేషన్ 12,000 పెడితే 12,000 ఉంది అధ్యక్ష. 12,000 పెడితే మీరు ఇచ్చేదేమో గవర్నమెంట్ ఇచ్చేదే. అదే అధ్యక్ష, ఇది గతంలో కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇది కూడా గతంలో ఉన్న నిబంధన అధ్యక్ష. అది మీరు పోయినసారి చెప్పారు. సో శానిటరీ వర్కర్స్కి అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మేము ఫర్దర్గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ జూన్లో ఇస్తాం కనుక తల్లికి వందనం స్కెడ్యూల్ మాది వెరీ క్లియర్. పెంచితే అదే సార్ తప్పనిసరిగా సార్. అందుకే జియోలో అఫీషియల్ పడ్డారు. మన జియోలో లిమిటేషన్ 12,000. క్వశ్చన్ నెంబర్ 14322. వెరిఫై చేయమని మంత్రి గారిని మళ్ళీ కోరుతున్నాను. మన ఆయన కూడా మంత్రి గారిని కూడా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా, ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా, మరి ఇవాళ ఇస్తే తెప్పలేం కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది. దయచేసి వెరిఫై చేయండి. ఇది బేస్ చేయడం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను. ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14322.
హోమ్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్లోని తుఫాను ప్రభావిత తీర ప్రాంత జిల్లాల్లో విపత్తు సంసిద్ధత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దుర్బల మండలాల్లో కొత్త బాహుళ ప్రయోజన సైక్లోన్ షెల్టర్స్ నిర్మాణము మరియు ఇప్పటికే ఉన్న తుఫాను పునరావాస కేంద్రాల పునరుద్ధరణ రెట్రోఫిట్టింగ్ కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా అమల్లో ఉంది అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. జాతీయ తుఫాను ప్రమాద తగ్గింపు ప్రాజెక్టుతో సహా వివిధ పథకాల కింద సైక్లోన్ షెల్టర్స్ని మంజూరు చేయడం అనేది. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, తీర ప్రాంత జిల్లాల్లోని ఎంపీసీఎస్ల జిల్లా వారి వివరాలు కింద ఉన్నాయి అధ్యక్ష. అనకాపల్లి మొత్తం 12కు సంబంధించి 137 గ్రామాలకు సంబంధించి 57 మండలాల్లో 219 సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. జిల్లా కలెక్టర్లు నిర్వహించిన సాంకేతిక తనిఖీల ఆధారంగా నిర్మాణాత్మక బలహీనంగా లేదా శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన సైక్లోన్ షెల్టర్ల మరమ్మత్తు రెట్రోఫిట్టింగ్ మరియు పునరుద్ధరణ కోసం నిధులు కేటాయించడమైనది. తర్వాత ఐదో ప్రశ్నకు సమాధానం కేటాయించే నిధుల పరిమాణంలో సైక్లోన్ షెల్టర్స్ పనులు కొత్త షెల్టర్స్ పునరుద్ధరణకు ఎస్డిఎంఎఫ్ కింద అందుబాటులో ఉన్న నిధుల నుంచి మరియు ఎన్డీఆర్ఎఫ్ కింద లభ్యమైన నిధుల నుంచి సైక్లోన్ షెల్టర్ల మరమ్మతులకు జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే నిధులు కేటాయించబడతాయి. అధ్యక్ష, తీర ప్రాంతంలో తుఫాను వస్తుందంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 1996లో మరి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మీదుగా వెళ్ళిన తుఫాను ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఆ రోజున్న ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ వల్ల మరి ఆ రోజు మా గ్రామం నుంచే మా మండలం నుంచే ఆ తీరం దాటింది అధ్యక్ష. మరి వేలాది మంది ప్రజలు చనిపోవడం జరిగింది, కోట్లాది ఆస్తి నష్టం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆస్తి నష్టం అన్నది మనం ప్రభుత్వం రీప్లేస్ చేయొచ్చు, కానీ ప్రాణ నష్టం మరి రీప్లేస్ చేయలేము కానీ పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష, ఎక్కువ తుఫాను వచ్చిన ఇబ్బందుల వల్ల ఎక్కువ సురక్షితమైన భవనాలు కట్టించి ఇంకా ఎందుకంటే నేను చూశాను అధ్యక్ష, గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ చేయడం మాట అధ్యక్ష పేపర్ల వరకే పరిమితమైంది కానీ పనులు పూర్తి అవ్వలేదు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు పూర్తి చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇంకా మెరుగైన వసతులతో పునరావాస కేంద్రాలని మరి కల్పించి ఇవన్నీ ప్రజల ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా మరి మీ ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టు అధ్యక్ష, తుఫాను ప్రాంతాలు మన దగ్గర కొంచెం ఎక్కువ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది అతి పెద్ద తీర ప్రాంతం గల రాష్ట్రం. సుమారుగా 137 గ్రామాలు 57 మండలాలు దగ్గర ఉన్న తీరం అధ్యక్ష. దగ్గర చూసుకుంటే 900 కిలోమీటర్ల పైగా ఉన్న తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, వరదల ముప్పు ఎక్కువగా ఉండడం అన్నది మనకి ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకొని సుమారుగా 2014 నుంచి 2019 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో అధ్యక్ష 219 ఇందాక నేను ఏదైతే చెప్పానో 219 బహుళ ప్రయోజన సైక్లోన్ షెల్టర్స్ ఏదైతే నిర్మించబడ్డాయో అవన్నీ కూడా అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్న పీరియడ్లో మాత్రమే నిర్మించబడినాయి అధ్యక్ష. తర్వాత కాలంలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు అధ్యక్ష, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టాం కాబట్టి క్రానలాజికల్గా తీసుకొస్తున్నాం. దీనిలో పాలిటిక్స్ ఏమీ లేదు. 2019 తర్వాత 2024 మధ్యలో ఒక్క తుఫాన్ షెల్టర్ కూడా ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. కట్టకపోగా తుఫాను సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఒక అవగాహన లేకపోవచ్చు, లేకపోతే తెలియనిదనం అవ్వచ్చు అధ్యక్ష. మ్యాక్సిమం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఎంతవరకు నిర్వీర్యం అయిపోయిందంటే ఇప్పుడు తీర ప్రాంతాల్లో తుఫాన్ వచ్చేటప్పుడు కొన్ని అలార్మింగ్ సిస్టమ్స్ ఉంటాయి అధ్యక్ష. అక్కడ మైక్స్ పెట్టి అలారం పెడతారు. ఇక్కడ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి అక్కడ తీర ప్రాంతంలో ఎక్కడ తుఫాను తీరం దాటుతుంది, లేకపోతే పిడుగులు ఎక్కడైనా పడతాయా, ఇలాంటి సిస్టమ్ను కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. తర్వాత అధ్యక్ష ఈ 219 బిల్డింగ్స్ తర్వాత ఒక బిల్డింగ్ కట్టకపోగా కొన్ని వ్యవస్థలు శిథిలావస్థ కూడా వచ్చేసిన సందర్భాలను బేస్ చేసుకుని మొన్న రీసెంట్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ఈ తుఫాన్ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో తుఫాన్ షెల్టర్స్ని పునరుద్ధరించడం ఒక ఎత్తు అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇందాక గౌరవ సభ్యులు ఒక మంచి మాట అన్నారు అధ్యక్ష. ఈ రోజుల్లో తుఫాన్ వచ్చిందంటే ఫస్ట్ మనకి ఆస్తి నష్టం, అదేవిధంగా హ్యూమన్ లాస్, అది ప్రాణ నష్టం, అదేవిధంగా కొన్ని క్యాటిల్ లాస్ కూడా మనకు అవుతుంది అధ్యక్ష. కొన్ని ఆవులు గేదెలు కూడా చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో వీటన్నిటినీ కూడా నియంత్రించడం అనేది చాలా మనం ప్రికాషనరీగా తీసుకోవాలి.
ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి తుఫాన్ వచ్చేదాన్ని మనం ఎలాగో ఆపలేం. ఆ తుఫాను ప్రభావాన్ని ఎంతో కొంత తగ్గించాలి, దాని మీద వచ్చిన ఆస్తి నష్టాన్ని తగ్గించాలి, ప్రాణ నష్టాన్ని తగ్గించాలంటే ప్రజల్ని అలర్ట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ని పునరుద్ధరించడమే కాకుండా దాన్ని ఆర్టీజీఎస్కి లింకప్ చేసి ఎవ్రీ టైం అధ్యక్ష, మీరు మొన్ననే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, మోంతా తుఫాన్ వచ్చింది, రీసెంట్గా వచ్చిన తుఫాన్ కాబట్టి చెప్తున్నా. మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ మీ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ప్రతి ఒక్క సిటిజన్కి కూడా, అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో తీరం దాటబోతుందో ఆ తీరం దాటబోయే సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా రేడియస్ పెట్టుకుని ప్రతి ఒక్క మొబైల్కి కూడా పలానా ఇంత దూరంలో తీరం ఉంది, ఇంత వేగంతో గాలులు వీచవచ్చు, ఇంత ఆస్తి నష్టం జరగచ్చు, కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళండి. లేకపోతే అలైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని అటు మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్తో అలైన్స్ చేసుకున్న అధ్యక్ష